Hi my dear students and respected teachers. ఈ రోజు మన వీడియోలో 8th క్లాస్ నుండి డిగ్రీ వరకు సెకండ్ లాంగ్వేజ్ గా హిందీ చదువుతున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. పత్ర మీరు 8th క్లాస్ చదువుతున్నా, 9th క్లాస్ చదువుతున్నా, 10th క్లాస్ చదువుతున్నా, లేదా ఇంటర్మీడియట్ చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా, మీరు ఎక్కడ ఏ క్లాస్ చదువుతున్నా కూడా మీకు ఉపయోగపడేటువంటి పత్రిక ఇక్కడ ఇవ్వడం జరిగిందని. కేవలం ఒక 6 రకాల లెటర్స్ కనుక మీరు చదవగలిగితే, 6 రకాల లెటర్స్ కనుక చదవగలిగితే మీరు ఖచ్చితంగా పత్ర అనేటువంటి ఆ విభాగం నుండి, ఆ సెక్షన్ నుండి మీరు మార్కుల్ని పూర్తిగా పొందగలుగుతారు. కాబట్టి ఎవరు ఈ వీడియోని మిస్ చేయొద్దు, చూడండి. ఏ లెటర్స్ చదవాలి సార్, అసలు లెటర్స్ మనం ఎలా డివైడ్ చేసుకోవాలి? మనకి ఔపచారిక డివిజన్ ఇస్తారు. 7th క్లాస్ లో చుట్టి పత్రం ఉంటుందండి. 7th క్లాస్ అక్కడ నుండి మీరు 7th క్లాస్ నుండి డిగ్రీ వరకు ఎక్కడి వరకు కూడా ఈ లెటర్స్ లేకుండా ఏ ఎగ్జామ్ కూడా ఉండదు. క్లాస్ నుండి నేర్చుకున్న లెటర్ ఏంటండి? చుట్టి పత్రం, లీవ్ లెటర్. చుట్టి పత్ర అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి లెటర్ అండి. ఎందుకంటే సహజంగా ఒక పేపర్ ని తేలిక ఇవ్వడానికి చుట్టి పత్ర ఇవ్వడం జరుగుతుంది. చుట్టి పత్ర ఏ కారణం తీస్తారు? చుట్టి పత్ర రాసేటప్పుడు విద్యార్థులు 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఎవరికి రాయాలి, ఎందుకు రాయాలి, ఎన్ని రోజులు సెలవులకు రాయాలి. ఎవరికి రాయాలి? వర్గాధ్యాపక, కక్షాధ్యాపక, ప్రధాన అధ్యాపక అనే విషయం మీకు తెలియాలి. అక్కడ ఏమి ఇచ్చాడు మీ క్వశ్చన్ లో? వర్గాధ్యాపక అన్నాడా, కక్షాధ్యాపక అన్నాడా, ప్రధాన అధ్యాపక అన్న విషయం తెలియాలి. రెండవది రీజన్స్ అండి. భాయి లేదా బడే భాయి లేదా బెహన్ కి షాది, మీ బ్రదర్ గాని మీ సిస్టర్ గాని వాళ్ళ మ్యారేజ్ లో పాల్గొనడానికి సెలవు అడుగుతూ ప్రధాన అధ్యాపకకి లెటర్ రాస్తారు. సో ఇక్కడ ఇది ఒక రీజన్ అండి. రెండో రీజన్ ఏం చదవాలి సార్? బీమారి, ఏదైనా మీకు హెల్త్ ఇష్యూ ఉంటే, లేదా బుఖార్, అప్పుడు ఎలా మనం లెటర్ రాయాలి. ఆ రీజన్ తో లెటర్ రాయాలి. ఇది కూడా లీవ్ లెటర్ అండి. లీవ్ లెటర్ మనకి ఇలా 3 రీజన్స్ వస్తాయండి. అందుకే 3 రీజన్స్ రాశాను. ఆ 3 రీజన్స్ కూడా ఒక్కొక్క 2 లైన్స్ మీరు ఆ రీజన్ సంబంధించిన వాక్యాలు కూడా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బుఖార్ రీజన్ అనుకోండి, దానికి ఒక 2 సెంటెన్సెస్ మనం క్రియేట్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, मुझे कल रात से तेज बुखार है, डॉक्टर ने 5 दिन घर पर आराम करने के लिए 5 दिन के लिए दवाइयाँ, इसलिए समय पर दवाइयाँ लेने की जरूरत है, इसलिए मैं पाठशाला को नहीं आ सकता. ఇలా ఒక రీజన్స్ 4 వాక్యాలు మనం ఈ రీజన్ సంబంధించి నేర్చుకోవాలి. बड़े भाई की शादी లేదా बहन की शादी, बुखार के कारण. అలాగే विहार यात्रा जाने के लिए, परिवार के साथ विहार यात्रा जाने के लिए, मैं अपने परिवार के साथ विहार यात्रा पर हैदराबाद जाना चाहता हूँ, హైదరాబాద్ में అనేక స్థానాలు को देखना चाहता. ఇలా మీరు ఒక కొన్ని పాయింట్స్ మనం అనుకోవాలి. అంటే రీజన్స్ తెలియాలి. అలాగే రీజన్స్ తెలిసిన తర్వాత ఎన్ని రోజులు లీవ్ అడిగారు, ఎన్ని రోజులు? 3 दिन, 4 दिन, 5 दिन, 6 दिन. అలాగే సప్తాహ్ అంటాడండి. సప్తాహ్ అంటే 7 दिन, 7 రోజులు సెలవు. ఈ రోజులు మనం ఈ 3 విషయాన్ని మీరు మైండ్ లో ఉంచుకోవాలి చుట్టి పత్ర రాసినప్పుడు. 1, ఎవరికి రాయాలి, 2, ఎందుకు రాయాలి, అలాగే 3, ఎన్ని రోజులు రాయాలి. అయితే ఈ 3 రీజన్స్ కూడా తెలిస్తే చుట్టి పత్ర కంప్లీట్ అవుతుందండి. తర్వాత పితాజీకో పత్ర అండి. రెండోది అత్యంత ముఖ్యమైన పత్ర పితాజీకో పత్ర. నాన్నగారికి లెటర్ రాయాలి. ఎందుకు రాస్తాం నాన్నగారికి? మనం పుస్తకాలు కొనాలి, డబ్బులు కావాలి. పుస్తక ఖరీదనే కే లియే పైసే మాంగ్తే थे, పుస్తకాలు కొనడానికి డబ్బులు పంపించండి అని నాన్నగారిని పైసలు పంపించమని అడుగుతూ లెటర్ రాయండి పుస్తక ఖరీదనే. ఇంకోటి ఏంటి? విహార్ యాత్ర జానే కే లియే मैं अपने साथियों के साथ, లేదా మీ క్లాస్ లో ఉన్న క్లాస్మేట్స్ తో పాటుగా నేను విహారయాత్రకు వెళ్తున్నాను కాబట్టి నాకు డబ్బులు మరియు అనుమతి, పైసలు పంపిస్తూ అనుమతి కూడా ఇవ్వండి అనేటువంటి ఇంకో రీజన్ తో మనకి పితాజీకో పత్రం ఉంటుంది. అలాగే 3వ రీజన్, జన్మదిన మనానికి నేను బర్త్డే జరుపుకోవాలి, నాకు కొంత డబ్బులు అవసరం, నాకు డబ్బులు పంపించండి, నాకు పైసలు పంపించండి అని నాన్నగారికి లెటర్ రాస్తాయి. ఈ 3 రీజన్స్ కూడా ఇక్కడ చదువుకోండి. చూడండి, చుట్టి పత్రం ఒక 3 రీజన్స్ మనకు తెలిసి ఉండాలి. అలాగే పితాజీకో పత్రంలో కూడా ఒక 3 రీజన్స్ తెలిసి ఉండాలి. అలాగే 3వది మిత్రుకో పత్ర అండి. ఇది చాలా సార్లు ఎగ్జామ్ అడగడం జరుగుతుంది. మిత్రుకో పత్ర, మిత్రుకో పత్ర యాత్రా వర్ణన్ గుర్తుపెట్టుకోవాలండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లెటర్ అండి. యాత్రా వర్ణన్. ఎందుకు సార్ యాత్రా వర్ణన్ అంటే ఏంటి సార్? యాత్రా వర్ణన్ అంటే ఏంటండి? విహారయాత్ర. ఇందా మనం మాట్లాడుకుని విహారయాత్ర కోసం హైదరాబాద్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ తో కలిసి. 2 లేదా పరివార్తో కలిసి. 2 శైక్షణిక యాత్ర, ఎడ్యుకేషనల్ టూర్. అలాగే ఐతిహాసిక యాత్ర అంటే హిస్టారికల్ టూర్. అలాగే ఉల్లాస్ యాత్ర. ఇలా ఏ పేరుతో ఇచ్చినా కూడా యాత్ర అవ్వాలండి. ఒక ప్రదేశాన్ని గురించి వర్ణించారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ గురించి వర్ణిస్తాం. ఐతిహాసిక హైదరాబాద్ एक ऐतिहासिक नगर है,
ऐतिहासिक नगर है అనొచ్చు. అలాగే శైక్షణిక యాత్ర पर मैं हैदराबाद गया అనొచ్చు. విహార యాత్ర के लिए मैं हैदराबाद जाता हूं అనొచ్చు. ఇలా మీరు ఏది యాత్ర అన్నైనా సరే మీరు హైదరాబాద్ గురించి వర్ణిస్తే ఈజీగా సెంటెన్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉన్నది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రెండోది పాఠశాల మే వార్షికోత్సవ का वर्णन లేదా स्वतंत्र दिवस का वर्णन లేదా गणतंत्र दिवस का वर्णन, अध्यापक दिवस का वर्णन, शिक्षक दिवस का वर्णन, ఇలా బాల దివస్ का वर्णन, హిందీ దివస్ का वर्णन, ఇలా ఏదైనా ఒక రీజన్ తో మీ పాఠశాలలో సెలబ్రేట్ అయినటువంటి ఒక ఈవెంట్ గురించి వర్ణిస్తూ మిత్రునికి ఒక లెటర్. ఇక్కడ చూడండి, యాత్రను వర్ణిస్తూ మిత్రునికి ఒక లెటర్, లేదా పాఠశాలలో జరిగే ఏదైనా ఒక కార్యక్రమాన్ని గురించి వర్ణిస్తూ మిత్రునికి లెటర్. చూడండి, ఈ లెటర్స్ ఖచ్చితంగా మీరు చదువుకోగలిగితే, ఈ రీజన్ సంబంధించి మీరు కొంత నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మీరు పూర్తిగా ఆ సెక్షన్ నుండి మార్కులు సంపాదించుకోవచ్చు. అలాగే మిత్రునికి మరో ఇంపార్టెంట్ లెటర్ ఏంటంటే హిందీ సీఖనేకి ఆవశ్యకత, హిందీ నేర్చుకోవాల్సిన అవసరం గురించి మిత్రునికి తెలియజేస్తూ లెటర్ రాయమంటాడు. లేదా భావి యోజన, నీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి, యోజన అంటే ప్లాన్ అండి, నీ భవిష్యత్ ప్లాన్ ఏంటి, భవిష్యత్ ప్రణాళిక ఏంటి అని మిత్రులు లెటర్ రాయమంటారు. ఈ 3 రీజన్స్ అండి. చూడండి, చుట్టూ పత్రిలో ఒక 3 రీజన్స్ తెలిసి ఉండాలి, అలాగే పితాజీకో పత్రిలో ఒక 3 రీజన్స్ తెలిసి ఉండాలి, మిత్రుల పత్రిలో కూడా ఒక 3 రీజన్స్ తెలిసి ఉండాలి, ప్లస్ భావి యోజన కూడా యాడ్ చేసుకోండి. ఈ 3 లెటర్స్ తర్వాత 4వది పుస్తక విక్రేతకో పత్ర. పుస్తక విక్రేతకో పత్ర, బుక్ సెల్లర్ కి మనకు కొన్ని బుక్స్ కావాలని లెటర్ రాస్తాం. ఇంతవరకు చదివినా కూడా మీరు సక్సెస్ అయిపోతారండి, నో ప్రాబ్లం. ఇంతవరకు చదివినా కూడా సక్సెస్ అవుతారు. అయినా ఇంకాస్త మీరు చదవగలుగుతాను అంటే షికాయతీ పత్రం అంటే కంప్లైంట్ లెటర్స్. కంప్లైంట్ లెటర్ ఎవరు రాస్తున్నాం అంటే చోరీ హుయి సైకిల్, ఒక పోలీస్ థానా దగ్గరికి, పోలీస్ థానాకి మన చోరీ హుయి సైకిల్, మన సైకిల్ ఎవరో దొంగలు ఎత్తుకెళ్లారు, ఆ దొంగలు ఎత్తుకెళ్ళిన కంప్లైంట్ ఇస్తూ పోలీస్ స్టేషన్ లో మనం ఏదైతే లెటర్ రాస్తాం పోలీస్ స్టేషన్ కి. అలాగే రెండవది నగర్ నిగమ్ అంటే భారీ వర్షాకే కారణం, అంటే ఎక్కువ వర్షం పడడం వల్ల నగరం పరిశుభ్రంగా లేదు, నగర నిగమ్ అధికారికో పత్రం లిఖిన, ఇది కూడా కంప్లైంట్ లెటర్. మా వీధుల్ని క్లీన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ నగర నిగమ్ అధికారికో పత్రం. ఈ 2 కూడా షికాయతీ పత్రం అండి. ఇంకా ఇంతవరకు చదివినా కూడా సక్సెస్ అవుతారండి. ఇంకా ఎక్స్ట్రా ఇవి కూడా చదువుకోవచ్చు. కాలేజ్ ప్రవేశ్ లేదా ప్రధానాచారికి కాలేజ్ ప్రవేశ్ వాళ్ళని పత్ర లిఖియే, అంటే మీరు కాలేజీలో ఎంట్రన్స్ కోసం ప్రధానాచారికి ఒక లెటర్ రాయండి. చూడండి, ఇలా మీరు ఒక 6 లెటర్స్ అండి. ఈ 6 లెటర్లు చదవలేకపోయినా సరే కనీసం 4 లెటర్లు చదువుకుంటే మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా లెటర్స్ ని రాసేటువంటి ఖచ్చితంగా లెటర్ అందుతుంది. నో డౌట్, అందులో డౌటే లేదు. దాదాపు నేను ఒక 25 years గా ఈ ఫీల్డ్ లో ఉన్నాను. ఖచ్చితంగా ఈ లెటర్స్ దాటి బయటకి అయితే వెళ్ళలేదు ఇంతవరకు. చూద్దామని ఇంకోసారి ఏమేమి చదవాలో ఒకసారి రీకాల్ చేస్తాను. చుట్టి పత్ర నుండి 3 రీజన్స్ అండి. भाई बहन की शादी, बीमार లేదా बुखार के कारण बिहार यात्रा जाने के लिए अनुमति मांगते हुए प्रधान अध्यापक को पत्र, पिताजी को पत्र, पुस्तक खरीदने के लिए पैसे मांगते हुए, बिहार यात्रा जाने के लिए अनुमति और पैसे मांगते हुए, जन्मदिन मनाने के लिए अनुमति और पैसे मांगते हुए, मित्रों को पत्र, యాత్ర వర్ణన గురించి అండి. ఐతిహాసిక గాని, శైక్షణిक గాని, విహార యాత్ర గాని, ఉల్లాస యాత్ర గాని, వార్షికోత్సవ ఆ దివస్ కావాలనండి. పాఠశాల జరిగిన ఏదైనా ఒక ఈవెంట్, అది స్వతంత్ర దివస్ అవచ్చు, గణతంత్ర దివస్ అవచ్చు, ఒక దివస్ గురించి వర్ణిస్తుంది. హిందీ సీఖనేకి ఆవశ్యకత, హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి, దాని గురించి మిత్రులు లెటర్ అండి. భావి యోజన, ఈ భవిష్యత్ ప్రణాళిక గురించి తెలియజేస్తూ మిత్రులు లెటర్. తర్వాత పుస్తక విక్రేతకో పత్రం. ఈ లెటర్ వరకు ఇంతవరకు మీరు అందరూ కూడా ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. ఈ 4 లెటర్స్ మాత్రం అసలు మిస్ చేయద్దండి. ఈ 4 లెటర్స్ చదవకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళదు. పుస్తక విక్రేతకో పత్రం, అది ఏ క్లాస్ అయినా సరే, 8th, 9th, 10th ఏదైనా సరే మీరు ఈ 4 లెటర్స్ ఖచ్చితంగా చదవాల్సిందే. అలాగే షికాయతీ పత్రం, షికాయతీ పత్రం కంప్లైంట్ లెటర్ అండి. చోరీ హుయి సైకిల్, నగర్ నిగమ్, కాలేజ్ ప్రవేశ్. ఈ లెటర్స్ ని మీరు అందరూ చదువుకొని భవిష్యత్తులో మంచి మార్కులు పొందుతారని ఆశిస్తూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రెహమాన్ హిందీ టీచర్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.